అండి, అందరికీ నమస్తే. టుడే అయితే మేము ముందు కొత్త వీడియోతో వచ్చేసా. ఈరోజు మనం సాల్వ్ చేసే క్వశ్చన్ పేరు వచ్చేసి మినిమం ఫాలింగ్ పాత్ సమ్ 2. యాక్చువల్లీ మనకు 2 టైప్స్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉందండి. అది మినిమం ఫాలింగ్ పాత్ సమ్ 1 అనేసి అంటాం. సో అక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయి. ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్తే మనకైతే ఒక n క్రాస్ n ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. వాటిలో మనము ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఫస్ట్ రో నుండి లాస్ట్ రో వరకు ఒక పాత్ కనుక్కోవాలి. ఏం చేయాలంటే ప్రతి రోలో ఒక వాల్యూ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. అలాగే అడ్జసెంట్ రోస్ ఉంటాయి కదా అండి, లెట్స్ అడ్జసెంట్ రోస్ ఉంటాయి కదా, అంటే 0th రో ఫస్ట్ కాలం లెట్స్ ఫస్ట్ రోలో ఒక కాలంలో ఒక ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నాను. తర్వాత సెకండ్ రోలో మనం కన్సిడర్ చేసుకోయే ఎలిమెంట్ సేమ్ కాలం నుంచి ఉండకూడదండి, డిఫరెంట్ కాలమ్స్ నుంచి ఉండాలి. సో అలాంటి కండిషన్. సో దాన్ని ఇలా ఈ మినిమం ఫాలింగ్ పాత్ సమ్ 2లో డిస్క్రైబ్ చేశారు. అదే మినిమం ఫాలింగ్ పాత్ సమ్ 1లో అయితే మనకు అడ్జసెంట్ రోస్లో సేమ్ కాలం నుంచి ఎలిమెంట్ కూడా తీసుకోవచ్చు. మనకు ఫైనల్గా ఒక మినిమం పాత్ సమ్ అవ్వాలన్నమాట. అది n-1th లాస్ట్ రోకి మనం రీచ్ అవ్వగలగాలి ఆ మినిమం పాత్ సమ్తో. ఇక్కడైతే ఒక ఎక్స్ట్రా కండిషన్ ఇచ్చాడు. ఏంటంటే 2 రోస్లో అడ్జసెంట్ రోస్ ఉంటాయి కదా అండి, వాటిలో సేమ్ కాలం ఉన్న ఎలిమెంట్స్ మనం తీసుకోవద్దు. ఎలా అంటే లెట్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది అర్థం చేసుకుందాం. ఇలా చూడండి, ఇదొకరు కదా. లెట్స్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 కన్సిడర్ చేసుకున్నాను. 1 కన్సిడర్ చేసుకున్నాక ఫస్ట్ రోలో లెట్స్ నేను 1 ఇక్కడ 3 ఆర్డర్ 3 ఇచ్చాడు కాబట్టి నేను ఫస్ట్ రోలో లెట్స్ 1 కన్సిడర్ చేసుకున్నాను ఎలిమెంటు. సో 1కి అడ్జసెంట్ రోలో ఉన్న సేమ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ ఏంటంటే 4 కన్సిడర్ చేసుకోకూడదు నేను. సో 5, 6 లేదా నేను కన్సిడర్ చేసుకోవచ్చు. లెట్స్ నేను 5 కన్సిడర్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ రోలో సేమ్ కాలంలో ఎలిమెంట్ ఏంటండి 8, రైట్. సో 8 కన్సిడర్ చేసుకోవద్దు, 7, 9 కన్సిడర్ చేసుకోవచ్చు. లెట్స్ 2 కన్సిడర్ చేసుకున్నాను. 2 కన్సిడర్ చేసుకుంటే నెక్స్ట్ రోలో వచ్చే ఎలిమెంట్ ఏంటంటే 5. సో 5 కాకుండా 4, 6 కానీ నేను కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ 4 కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ రోలో వచ్చే ఎలిమెంట్ ఏంటంటే 7. సో అది తప్ప 8, 9 కన్సిడర్ చేసుకోవాలి. మీకు ఇక్కడ డయాగ్రామ్తో చూపిస్తాను ఎలా ఇచ్చాడంటే. లెట్స్ ఫస్ట్ మనకున్న ట్రై చేద్దాం. ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేసి లేదు. సో లెట్స్ మనకైతే ఒక అరే ఇచ్చాడు కదండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా అయితే ఒక అరే ఇచ్చాడు. లెట్స్ సే ఇండిసెస్ 0, 1, 2, 0, 1, 2 ఇలా ఇండిసెస్ ఇచ్చాడు అనమాట. సో మనకి ఇక్కడ చూడండి, నేను 1 కన్సిడర్ చేసుకుంటే లెట్స్ సే నాకు ప్రతి ఎలిమెంట్కు చాలా మల్టిపుల్ చాయిస్ ఉన్నాయండి. నేను ఫస్ట్ రోలో ఏ ఎలిమెంట్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, సెకండ్ రోలో ఏ ఎలిమెంట్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, థర్డ్ రోలో కూడా ఏ ఎలిమెంట్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ రెస్ట్రిక్షన్ ఏంటండి, ఒకే కాలంలో ఉండే ఎలిమెంట్స్ని 2 అడ్జసెంట్ రోస్లో ఒకే కాలంలో ఉండే ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసుకోవాలి. అదొక రెస్ట్రిక్షన్. సో లెట్స్ సే ఒక మెయిన్ నోడ్ అనుకుంటాను. ఇప్పుడు నాకు 3 రోస్ ఉన్నాయి కాబట్టి లెట్స్ సే నేను 1 కన్సిడర్ చేసుకుంటాను ఇనిషియల్లీ. నేను 2 అయినా కన్సిడర్ చేసుకోవచ్చు ఇనిషియల్లీ, నేను 3 అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు నేను 1 కన్సిడర్ చేసుకుంటే లెట్స్ నేను ఇక్కడ 1 కన్సిడర్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను నెక్స్ట్ రోలో సేమ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ కన్సిడర్ చేసుకోవద్దు, రైట్. సో నేను 5 కానీ 6 కానీ కన్సిడర్ చేసుకోవచ్చు కదా. 5 కానీ 6 కానీ కన్సిడర్ చేసుకోవచ్చు. నాకు 2 చాయిసెస్ ఉన్నాయి. లెట్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు లెట్స్ నేను ఫస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకోలేదు, ఈ పాత్ వెళ్ళలేదు, నేను సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను 5 కన్సిడర్ చేసుకోకూడదు, 4 and 6 తీసుకోవచ్చు కదా, 4 and 6. లెట్స్ నేను 3 కన్సిడర్ చేసుకున్నాను స్టార్టింగ్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో. నేను ఇప్పుడు 6 కన్సిడర్ చేసుకోవచ్చు, 4, 5 చేసుకోవచ్చు కదా, 4 and 5 చేసుకోవచ్చు. సో చూడండి, నాకు మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, చాలా చాయిసెస్ ఉన్నాయి. సో లెట్స్ సే
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 అయితే కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ 5 కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ లెవెల్లో చూడండి, ఇక్కడ 5 సారీ ఇక్కడ 5 ఒకవేళ 5 కన్సిడర్ చేసుకుంటే నేను 8 కన్సిడర్ చేసుకోవద్దు, 7 ఆర్ 9 కన్సిడర్ చేసుకోవచ్చు. 7 ఆర్ 9 6కి 6 కన్సిడర్ చేసుకుంటే 7 ఆర్ 8 రైట్. 4కి 4 కన్సిడర్ చేసుకుంటే 8 ఆర్ 9. సో అండ్ సో ఆన్ ఇలా వస్తూనే ఉంటాయండి. ఐ మీన్ మనకు మ్యాట్రిక్స్ 3/3 కాబట్టి సో ఇలా వచ్చాయన్నమాట, ఈ విధంగా వచ్చాయన్నమాట. చూడండి, ఇది ఇక్కడ మనకు ప్రతి ఎలిమెంట్కి చాలా మల్టిపుల్ చాయిస్ ఉన్నాయండి. మనము ఏదో ప్రతి రోలో ఒక మినిమం ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 కన్సిడర్ చేసుకుంటాను మినిమం, లేటర్ నేను 5 కన్సిడర్ చేసుకుంటాను. తర్వాత అది ఎప్పుడు కుదరదు, ఎందుకంటే ఇది గ్రీడీ అప్రోచ్ కాదండి, ఇది డైనమిక్ ప్రోగ్రామింగ్. దీన్ని మనము డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే లెట్స్ నేను ఇక్కడ 1 కన్సిడర్ చేసుకుంటాను, ఐ మీన్ ఈ కేసులో వర్క్ అవుద్ది. కానీ లెట్స్ ఇక్కడ 1 కన్సిడర్ చేసుకుంటాను, తర్వాత మినిమం ఎలిమెంట్ ఇక్కడ 10 ఉంది, 10 కన్సిడర్ చేసుకుంటాను, నెక్స్ట్ 100 ఉంది. ఐ మీన్ కొన్ని వాల్యూస్ ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట మనకు తెలియకోకుండానే. సో అలాంటప్పుడు మనము బ్లైండ్గా మనం డైనమిక్ అప్రోచ్, ఐ మీన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ వాడడం. ఎందుకంటే సెవరల్ కేసెస్ తీసుకుంటాం, వాటిలో మినిమం వాల్యూని మనం తీసేసుకుంటాం. ఇప్పుడు చూడండి చాలా చాయిసెస్ వచ్చాయి. నేను ఇక్కడ ప్రతిదానికి సమ్ చేస్తాను. 7 + 5 + 1, 9 + 5 + 1 ఇలా వచ్చిన మినిమంలో ఇలా అన్ని వాటికి మినిమం, వీటన్నిటికీ మినిమం కనుక్కుంటాను. లాస్ట్లో వచ్చే వాల్యూవే నా ఆన్సర్ అయిపోద్ది, అక్కడ మినిమం వచ్చేస్తుంది కాబట్టి వాల్యూ. సో ఈ విధంగా అయితే అప్రోచ్ చేద్దాం. కానీ ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైతే ట్రీ వచ్చేసింది ఇక్కడ లైక్ ఇక్కడైతే మనకు ఎక్స్పోనెన్షియల్ టైం కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ వస్తుంది మన కన్స్ట్రెంట్స్ ప్రకారం. ఐ మీన్ ఎక్స్పోనెన్షియల్ ఇక్కడ వర్క్ అవ్వదండి. సో మనం ఒక బెటర్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. ఇలా ఇది రికర్సివ్ అప్రోచ్ కదా. చూడండి, 1 వచ్చేసి 5 కాల్ చేయడం, 5 వచ్చేసి 7 కాల్ చేయడం. ఇదైతే డైనమిక్, ఐ మీన్ ఇది రికర్షన్ అనమాట. సో ఇది ఎక్స్పోనెన్షియల్ టైం కాంప్లెక్స్ ఇస్తుంది. ఎందుకంటే రిపీటెడ్ వాల్యూస్ కూడా ఇక్కడ కొన్ని రిపీటెడ్ వాల్యూస్ కూడా వస్తూ ఉంటాయి. వాటిని మనము క్యాషింగ్ ద్వారా మనం టైం కాంప్లెక్స్ని రెడ్యూస్ చేయొచ్చు, ఫర్దర్ కాల్స్కి అవసరం ఉండదు. సో ఇక్కడ మనము మెమరైజేషన్ వాడచ్చు అనమాట. మెమరైజేషన్లో ఏం లేదండి, మెమరైజేషన్లో మనం ఒక 2D వెక్టర్ తీసుకుంటాం అనమాట. సేమ్ రికర్షన్లో ఏం చేసాం అదే చేస్తాం, కానీ ఇక్కడ జస్ట్ ఒక వెక్టర్ తీసుకొని ఆ రిపీటెడ్ వాల్యూస్ ఎప్పుడైతే వచ్చాయో ఫర్దర్ ఫంక్షన్ కాల్స్ వెళ్ళకుండా డైరెక్ట్ ఆన్సర్ రిటర్న్ చేయడం. సో అలా మనం టైం కాంప్లెక్స్ని వాఫ్ n స్క్వేర్కి చేయొచ్చు టైం కాంప్లెక్సిటీ. అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ నేను ఇక్కడ ఒక 2D వెక్టర్ తీసుకోవాలని చెప్పాగా, స్పేస్ కాంప్లెక్సిటీ n స్క్వేర్ అయిపోద్ది. ప్లస్ మనకి ఎప్పుడైనా రికర్షన్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ఉపయోగపడేది ఏంటంటే స్టాక్ స్పేస్ వాడతాం. ఎందుకంటే కాల్స్ ఫర్దర్ అవన్నీ కాల్స్ని అన్ని స్టోర్ చేసుకోవాలి మెథడ్స్ని ఒక స్టాక్. సో అప్పుడు మనకు అడిషనల్గా వాఫ్ n స్పేస్ పడుతుంది అనమాట. సో ఇది, సో మనం దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చండి. మనం మెమరైజేషన్ అన్నాం ఎందుకంటే ఇక్కడ క్యాషింగ్ చేస్తాం, గుర్తించుకుంటాం ప్రతి వాల్యూని. మనం ఎలా ఈ వాల్యూస్ని రెడ్యూస్ చేయగలమంటే ఇక్కడ ట్యాబులేషన్ వాడతాం. నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇదంతా మనం అరేంజ్ చేసుకుంటాం. ఓకే, న్యూ బోర్డ్, యూ కెన్ టేక్ ద న్యూ బోర్డ్. సో నేను మళ్ళీ అయితే డ్రా చేసుకుంటాను. 1 2 3 4 5 6 7 8 9. సో ఇలా అయితే మనకు ఒక అరే తీసుకున్నామండి. ఐ మీన్ 2D వెక్టర్ క్వశ్చన్లో ఇచ్చాడుగా. సో వీటిని నేను ఎలా సాల్వ్ చేయగలనండి? లెట్స్ సే నేను ఇక్కడ వీటిని ఇనిషియల్గా నేను ఒక 1D వెక్టార్లో, ఐ మీన్ అంతేగా 1D వెక్టార్లో నేను ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాను అనమాట.
ఇక్కడ మనము ఏ ఫంక్షన్ కాల్స్ వాడమండి. సో ఇక్కడ మనము ఎక్స్ట్రా స్పేస్ కాస్త తగ్గి చేయొచ్చు అని చెప్పచ్చు. సో లెట్స్ సే నేను దీనికి టీపీ, వీటిలో ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ నేను స్టోర్ చేసుకుంటాను. సో తర్వాత ఏం చేస్తానంటే నెక్స్ట్ రోకి వచ్చేసరికి ఈ ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఉంది కదా అండి 4, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఉంది కదా, సో వీటిని మిగతా లైక్ సేమ్ అబోరోలో సేమ్ కాలంలో ఉన్న ఎలిమెంట్తో తప్ప మిగతా వాటితో సమ్ చేసి ఏది మినిమం అది తీసుకుంటాను. ఎలా అంటే లెట్స్ నేను ఇంకో డీపీ తీసుకుంటాను, అది మీకు ఎందుకు తీసుకున్నాను అర్థమైపోయి. ఇంకోటి నెక్స్ట్ డీపీ అని పేరు పెట్టుకుంటాను, నెక్స్ట్ అని పెట్టుకుంటాను పేరు. లెట్స్ సే 4 ఉంది, 4 + 2 నాకు ఎన్ని చాయిసెస్ ఉన్నాయండి? 4 + 2 4 + 2 4 + 3 రైట్, 4 + 2 4 + 3. అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏంటండి? 4 + 2 4 + 3లో మినిమం ఏంటండి? 6 కదా. ఇక్కడ 6 వేసుకుంటాను, 6 పెట్టుకుంటాను. లెట్స్ సే నేను ఇక్కడికి వస్తాను అన్నమాట. సో ఇక్కడికి వచ్చాక నాకున్న వాల్యూస్ ఏంటంటే 2 తప్ప నేను మిగతా వాటిని రెండు చాయిస్గా తీసుకోవచ్చు. 5 + 3 5 + 1, ఇది కూడా 6. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి వచ్చాను. ఇప్పుడు 6ని ఈ 3తో తప్ప మిగతా వాటితో నేను అడిషన్ చేయొచ్చు, వాటిలో మినిమం తీసుకుంటాను. 6 + 1 6 + 2 7. సో ఓకేనా. సో ఫర్దర్ ఇటరేషన్కి వచ్చేసరికి ఇది డీపీ అయిపోతుందండి, ఇది డీపీ అయిపోతుంది ఎందుకంటే నేను వాల్యూస్ అని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇది డీపీ అయిపోతుంది, వీటితో సంబంధం ఉండదు. నేను అగైన్ నెక్స్ట్ డీపీని నేను ఫస్ట్ ఇన్ఫైనైట్ వాల్యూస్తో స్టోర్ చేసుకుని, ఎందుకంటే ఇక్కడ నేను ప్రతిసారి మినిమం కనుక్కోవాలని ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ మినిమం కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి వాల్యూని మ్యాక్సిమం ఒక బిగ్ వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తాం, వాటిని బట్టి మినిమం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ఫైనైట్ సారీ నేను సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఇటరేషన్కి వచ్చా. 6 ఉంది, సారీ 1 2 3 4 5 6 7 ఇది, సారీ 7. సో ఇప్పుడు 7 వచ్చేసరికి ఏమైందండి? 7 + ఇప్పుడు ఈ రోని కన్సిడర్ చేసుకోకండి, ఎందుకంటే ఈ రో ప్లస్ ఈ రోలో కలిపి ఉన్న మినిమం వాల్యూస్ మనకి ఇక్కడ ఉన్నాయి టీపీలో. సో 7 + సేమ్ రో నేను ఈ రో తప్ప మిగతా వాటిని చాయిస్గా తీసుకుంటాను. 7 + 6 అండ్ 7 + 7 7 + 6 13. ఇక్కడ ఈ వాల్యూ 13 అయిపోద్ది. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చా అంటే ఈ వాల్యూని అరేంజ్ చేయడం, ఈ రెండింటిలో మినిమం వాల్యూ ఏదండి? 6 6 + 8 14, ఇక్కడ 14. తర్వాత 9కి వచ్చా. 9 అంటే 7 తప్ప మిగతా రెండు తీసుకుంటాను. 9 + 6 9 + 6 ఎలాగే 15 వస్తుంది మినిమం వాల్యూ ఆ రెండు చాయిస్లో. ఓకేనా. సో ఫైనల్గా ఇంకా మనకి ఇటరేషన్స్ అయిపోయి, ఎందుకంటే ఫైనల్ రోకి చేరుకున్నాం కదా అండి, మనకి ఇదే మన టాస్క్. సో ఇక్కడ మినిమం వాల్యూ ఏంటంటే 13, ఫైనల్గా 13 వచ్చింది మన ఆన్సర్. సో మనమైతే కోడ్ రాద్దాం, కోడ్ రాసేప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే కోడ్ రాద్దాం, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ అయితే నేను ఒక డీపీ అయితే తీసుకుంటాను, ఒక డీపీ అని నేమ్ ఇచ్చుకుంటాను. వాటిని సో మనకు ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి సో రోస్ కన్సిడర్ చేసుకున్న, కాలమ్ సైజ్ కన్సిడర్ చేసుకున్న రెండు సేమే, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసాడు ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది, సో ఇబ్బంది ఏమి ఉండదు. సో నేను దీన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను అనమాట. నో నీడ్ టు ఇనిషియలైజ్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ రో ఇక్కడ డీపీని కంప్యూట్ చేసి పెట్టుకుంటానండి. ఇక్కడ గ్రిడ్లో ఉన్న ఫస్ట్ రో వాల్యూస్ తీసుకుంటాను. సో నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళేటప్పటికి నేను ఆల్రెడీ ఫస్ట్ రో వాల్యూస్ని ఇటరేట్ చేశాను కదా, 1 2 3 నేను ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాను. సో సెకండ్ రో నుంచి వచ్చేస్తాను, i + ఇక్కడ నేను ఇంకో వెక్టర్ తీసుకుంటాను. చెప్పాగా నెక్స్ట్ డీపీ అనేసి, ఎందుకంటే ఇక్కడ ప్రతి వాల్యూని నేను int max లేదా మీ ఇష్టం 1 9 సంథింగ్ 10⁻⁹ వాల్యూస్ విత్ బిగ్ వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు.
మిస్టేక్ ఏమి ఉండదు. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు సెకండ్ రోలో ప్రతి కాలంలో ఉన్న మినిమం వాల్యూని ప్రీవియస్లో ఉన్న కాలం వాల్యూకి ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. వేస్తే ++. సో ఇక్కడ ప్రతి కాలం కన్సిడర్ చేసుకున్నప్పుడు నాకు ఎన్ని చాయిసెస్ ఉన్నాయండి? సో సేమ్ అడ్జసెంట్ ఎలిమెంట్ తప్ప మిగతా చాయిసెస్ అనేవి నాకు చాలా ఉన్నాయి, అంతేగా. సో వాటి కోసం చాయిసెస్ కోసం నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ డిపిలో నేను వాల్యూస్ అని స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ డిపి ఆఫ్ జే అని తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లెట్స్ సే ఇది కాలం కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ జే అనుకోండి. ఈ జేకి నేను ప్రతిసారి మినిమం వాల్యూ కనుక్కోవాలి, అంతేగా. ఇక్కడ లెట్స్ సే 13 ఎలా వచ్చిందండి? 13 ఎలా వచ్చింది? ఇక్కడ 1 ప్లస్ సమ్ చేసేసి మినిమం వాల్యూస్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ కాలంకి ఒక మినిమం వాల్యూ వచ్చింది కదా. సో మినిమం ఆఫ్ నెక్స్ట్ డిపి ఆఫ్ జే ఇన్ఫైనైట్కి ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసి పెట్టేసుకున్నాను వాల్యూ. సో డిపి ఆఫ్ కే ప్లస్ చూడండి, ఇప్పుడు డిపి ఆఫ్ కే తీసుకున్నానండి. నేను ప్రీవియస్లో ఉన్న ఇక్కడ డిపిలో మనకు ఫస్ట్ ఉన్న వాల్యూస్ ఉన్నాయి 1 2 3. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి 1 2 3. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నప్పుడు 4ని వీటి అన్నిటికీ నేను కదా ఇటరేట్ చేసేసి వాటిలో మినిమం వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్లీ ఈ వాల్యూ తప్ప, ఎందుకంటే సేమ్ కాలంలో ఉంది కాబట్టి. అది ఎలా చేద్దామో చూద్దాం. కండిషన్ ఇచ్చేస్తాను ఒకటి, గ్రిడ్ ఆఫ్, అంతేగా. నేను ఇప్పుడు చూడండి ఈ సెల్లో ఉన్నాను. ఈ సెల్కి నేను ఏమి యాడ్ చేయాలండి? ఈ 1 తప్ప 2 and 3 ఏవైనా యాడ్ చేయొచ్చు. ఆ చాయిస్ కోసమే లోపల థర్డ్ లూప్ తీసుకున్నాను అనమాట. ఇలా చేశాక ఫైనల్గా మళ్ళీ డిపి వచ్చేసి ఇప్పుడు ఇది అయిపోద్ది. ఆల్రెడీ కంప్యూట్ చేసుకున్నా కదా. డిపి వచ్చేసి నెక్స్ట్ డిపి అయిందనమాట. సో ఇది ఎప్పుడు చేయాలండి? జే ఈజ్ ఈక్వల్ టు కే అయినప్పుడు కంటిన్యూ చేసేస్తాను, నేను ఏం ప్రాసెస్ చేయను, తెలుసుగా. ఎందుకంటే జే అండ్ ఐ రెండు ఒకటైనప్పుడు, రెండు కాలమ్స్ సేమ్ ఉన్నప్పుడు నేను ఆ వాల్యూని ప్రాసెస్ చేయొద్దు అనుకుంటున్నాను. సో సింపుల్గా కంటిన్యూ పెట్టేస్తే ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు మనం ఎస్కేప్ అవ్వచ్చు. సో ఫైనల్లీ నాకు లాస్ట్ రోలో ఇక్కడ డీపీలో మన వాల్యూస్ అన్ని స్టోర్ అయిపోతాయి. ఇక్కడ చూపించినట్టు మీకు ఇక్కడ డీపీలో అన్ని వాల్యూస్ స్టోర్ అయిపోయాక ఇక్కడ డీపీలో, సో వాటిలో నేను ఒక మినిమం ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుంటాను, అదే నా ఆన్సర్ అయిపోద్ది. ఎలా రిటర్న్ చేస్తాం? చూద్దాం ఇది రన్ అవుతుంది. ఓ సారీ, సో ఫైనల్గా రిటర్న్ అయితే చేద్దాం ఆన్సర్ని. ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ వచ్చిందండి. మినిమం ఎందుకంటారు? ఓకే సారీ, నేను ఇక్కడ ప్యాకెట్ మర్చిపోయాను, క్లోజింగ్ ప్యాకెట్ మర్చిపోయాను. ఓకే, టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయ్యాయి. ఫస్ట్ చూద్దాం సబ్మిట్ చేసేసి సొల్యూషన్ వర్క్ అవుతలేదు. ఎస్ అని సక్సెస్ఫుల్లీ వర్క్ అయింది. కానీ ఏంటంటే మనకి ఇక్కడ కన్స్టెన్స్ వచ్చేసి చాలా తక్కువ ఇచ్చాడండి. ఇక్కడ కన్స్టెన్స్ వచ్చేసి 200 మాత్రం ఇచ్చాడు, 10 to the power of అలా లేవు. సో ఈవెన్తో మనం 3 ఫర్ లూప్స్ అన్న ఇక్కడ 10 to the power of 3 అయిపోద్ది. స్పేస్ కాంప్లెక్సిటీ టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(n), ఎందుకంటే మనం 2
1D వెక్టార్స్ తీసుకున్నాం కదా. సో ఇలా అవుద్ది. సో ఈవెన్ కన్స్టెంట్స్ స్మాల్గా ఉన్నాయి కాబట్టి మనకి సొల్యూషన్ వర్క్ అయింది. హెవింగ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ టీపీలో వర్క్ అయింది. మనం దీన్ని ఇంకా రెడ్యూస్ చేయొచ్చండి. ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్కి చేయొచ్చు. ఎలా అండి? ఎలా అంటే నేను లైక్ సింపుల్ ఐడియా ఇస్తాను. నెక్స్ట్ మనకు టైం ఉంటే నెక్స్ట్ వీడియోలో ఆ ఎన్ స్క్వేర్ సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎలా అంటే చూడండి, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకున్నాం కదా అండి. లెట్స్ సే నేను ఈ వాల్యూని కన్సిడర్ చేసుకునేటప్పుడు లైక్ నేను ఏదైనా వాల్యూను ఇప్పుడు 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి పర్లేదండి. 3 కాలమ్స్ అండ్ 3 రోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా మనకు 10 రోస్ 10 కాలమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. కంప్యూటేషన్ ఎక్కువ వాల్యూస్ అయిపోతాం కాబట్టి. సో అలాంటప్పుడు ఎన్ స్క్వేర్ సొల్యూషన్ బెటర్ అప్రోచ్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు 4 కన్సిడర్ చేసుకున్నప్పుడు, సో 4 బెటర్ కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకు ఆల్వేస్ మనకి ఈ వాల్యూస్తో సంబంధం లేదండి. ఇక్కడ పైన ఏ వాల్యూస్ ఉన్నాయో సంబంధం లేదు. జస్ట్ మనకు 2 స్మాలెస్ట్ వాల్యూస్, ఫస్ట్ స్మాలెస్ట్ సెకండ్ స్మాలెస్ట్, ఆ 2 వాల్యూస్ తెలిస్తే చాలు. ఎందుకంటే ఈవెన్తో లెట్స్ సే ఇప్పుడు 2 స్మాలెస్ట్ వాల్యూస్ కన్సిడర్ చేసుకుంటాను. 1,2 వచ్చాయి. ఈవెన్తో ఇక్కడ 1 4కి సేమ్ కాలంలో ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్ యూజ్లెస్ అయిపోయినా ఇంకో నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఉంది కదా అండి 2, అది వర్క్ అవుద్ది. ప్రతి దానికి వర్క్ అవుద్ది. సో అప్పుడు మనం ఎంటైర్ రోని మనం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటైర్ కాలంని ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక ఫర్ లూప్ ఇన్నర్ లూప్ని తగ్గించవచ్చు. సో కొంచెం ట్రిక్కీ అంతే. జస్ట్ ఇది నెక్స్ట్ టైం ఉన్నప్పుడు మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఈ సొల్యూషన్ని. అది ఎన్ స్క్వేర్ అయిపోతుంది. స్పేస్ కాంప్లెక్స్లో ఓ ఆఫ్ ఎన్ అయిపోతుంది. ఎందుకంటే జస్ట్ వేరియబుల్స్ యూజ్ చేసేసి మనము ఆ మినిమం ఎలిమెంట్ కనుక్కోవడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి. అప్రోచ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.